అందరికీ నమస్కారం. ఈరోజు మన స్కూల్ కరస్పాండెంట్ అందరూ కలిసి టీచర్లను చూడడం జరిగింది. దాంట్లో భాగంగా మన కాలనీ వాసులు కానీ, లారీ అపార్ట్మెంట్ కానీ, హెచ్ఎల్ కాలనీ వాళ్ళు కానీ, అలాగే సీనియర్ సిటిజన్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ మన ఎమ్మెల్సీ వాణిదేవి గారికి సపోర్ట్ వచ్చినందుకు ముందుగా అందరికీ తల వచ్చి నమస్కారం తెలుపుతున్నాను. అలాగే మన ముఖ్య అతిథులు మన ఎమ్మెల్యే గారు కిషాన్ గారు, అలాగే మన ఇక్కడ మన ఇన్ఛార్జ్ అయిన రవీంద్ర సింగ్ గారి, కరీంనగర్ మేయర్ అన్న దాదాపుగా ఇప్పటికి 10 సార్లు ఎన్నో సార్లు కార్పొరేటర్గా చేసిండు, 5 సార్లు కార్పొరేటర్గా చేసిండు మన అన్న ఇన్ఛార్జ్. తోటి కార్పొరేటర్ బాలగారు గారు, రవీంద్ర రెడ్డి గారు, మా పెద్ద నరేంద్రన్న గారు, మా ఇజాజ్ భాయ్, ఇర్మాన్ భాయ్, అందరూ ఎక్స్ కార్పొరేటర్, ఎక్స్ కౌన్సిలర్స్, వేదికపై ఉన్న కరస్పాండెంట్ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీరు మాకు మద్దతు వచ్చినందుకు, ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు మన కుమ్మడిపల్లి అసెంబ్లీలో తెలంగాణలో ముందుండి మా ఎమ్మెల్యే గారు పేద ప్రజలు ఇబ్బంది ఉంది అని చెప్పి మా అన్నగారు మన అసెంబ్లీ నుంచి బోయినపల్లి స్టార్ట్ చేయడం జరిగింది. కరోనా పేద వాళ్ళకు ఏదైతే మనం రైస్ కానీ, అలాగే హైట్ కానీ, పప్పులు, ప్రతి విషయంలో అన్నం ముందుండి మన బోయినపల్లి స్టార్ట్ చేయడం జరిగింది. కరోనాలో మేము కుమ్మడిపల్లి అసెంబ్లీ నుంచి అందరు కూడా సాయంలో మేము ముందున్నాము. ఎప్పుడు కూడా మీకు అందరు కూడా మాతో ఆయన సాయంలో మేము ముందున్నాము. ఎందుకంటే మనల్ని అందరినీ కూడా మా ఎమ్మెల్యే గారు 2 సార్లు ఆదరించారు, మేము మళ్ళీ కూడా 3 సార్లు ఆదరించి బోయినపల్లి ప్రజలు కాబట్టి తప్పకుండా ఎల్లవేళ మేము కూడా ఉంటాము. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈరోజు వచ్చినాక ఇలా ఎన్నో అభివృద్ధి పనులలో కానీ, ఇలా గ్రాడ్యుయేట్ విషయంలో కానీ, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలు సురభి వాణిదేవి అనేవారు ఒక మాజీ ప్రధాని, ఆమె కూడా ఒక టీచరు, ఒక కరెస్పాండెంట్. ఈరోజు మీ కష్ట సుఖాలన్నీ కూడా ఆమెకు డైరెక్ట్గా చెప్పొచ్చు. మీ కష్ట సుఖాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు కానీ, మా ఎమ్మెల్యే గారి ద్వారా కానీ అన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి మేము చేస్తున్నాం. ఎందుకంటే కింది నుంచి వచ్చిన ఆమె ఒక మాజీ ప్రధాని బిడ్డారు కానీ ఎక్కడ కూడా ఈ రోజు దాకా కూడా ఆమె ఒక చెడ పేరు కానీ, ఎక్కడ ఇచ్చేసాడు కానీ, ఈరోజు ఒక మామూలు లీడర్ ఉంటేనే ఎంతో అరాచకాలు ఎంతో ఇచ్చేస్తున్నారు. ఒక ప్రధాని బిడ్డ ఉండి కూడా ఈరోజు ఎడ్యుకేషన్ పట్ల ఈరోజు కూడా ఆమె ఎడ్యుకేషన్ చెప్పి ఎంతో మందిని గ్రాడ్యుయేట్ తయారు చేసిన వ్యక్తి ఆమె రావడం మన అదృష్టం. ఇప్పుడు మన కరస్పాండెంట్ చెప్పినట్టుగా కూడా మీ కష్ట సుఖాలన్నీ కూడా ఆమె ద్వారా తీసుకెళ్తే, మన ఎమ్మెల్యే ద్వారా కూడా తీసుకెళ్ళి, మన ముఖ్యమంత్రి తీసుకెళ్ళి ప్రతి ఒక్క సమస్యను కూడా కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. కరోనా పట్ల మాకు కిరాయిలు కట్టడం కానీ, ఏంటి మన టెక్స్ బిల్లు కట్టడం కానీ, వాటర్ కానీ మా ఎమ్మెల్యే గారి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇంకొక కరస్పాండెంట్ కూడా వస్తున్నారు, రెడ్డి గారు రావాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు అవన్నీ కూడా మనం తప్పకుండా ఆయనతో పాటు మా ఎమ్మెల్యే గారి నుంచి తీసుకెళ్ళి మీకు 50% కమర్షియల్ తీసుకొచ్చి డైవర్సిటీ చేయడం కానీ, వాటర్ విషయంలో కానీ ఇవన్నీ కూడా మా అన్న త్వరలో సహకరిస్తారని చెప్పి చేస్తున్నాం. ఇంకేసు ఏ విషయంలో కూడా మా అన్నాన్ని కూడా వివరంగా ఎమ్మెల్యే గారు చెప్తారు. ఎప్పుడు వెళ్ళవేళ మీ అందరికీ మేము మా పార్టీ తరఫు నుంచి కానీ మా నుంచి మీకు 24 గంటలు ఎప్పుడు కూడా అందుబాటులో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా వాణిదేవి గారు ఒక మంచి క్యాండిడేట్, ఒక మహిళ. ఈరోజు మహిళల పట్ల గతంలో ఉన్న ఎమ్మెల్సీ ఓట్లలో వేసి ఈ రోజు దాకా మీ ఇంతమంది ఓట్లు వేసి ఒక్కరికి వచ్చి కలిసిన పాపం లేదు, ఒక్కరి సమస్య కూడా తీర్చలేదు. ఓట్లు వేసుకుని వెళ్ళిపోయినది ఇంతవరకు తిరిగి చూసిన దాఖలాలు లేవు. ఈమె నిరంతరం ప్రజలతో ఉంటుంది, ఒక మాజీ ప్రధాని బిడ్డే కాబట్టి మేము కూడా అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా మీ అందరూ కూడా ఎప్పుడు అండగా ఉంటాము. విషయాలన్నీ కూడా పెద్ద చేద్దాం కోరుకుంటూ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నమస్కారం చెప్తూ నమస్కారం.